నిత్యావసరాల ధరలు కొండెక్కి కూర్చుంటాయి. పెట్రోల్, డీజిల్ రేట్లు చుక్కలు చూపిస్తాయి. రైతుల కష్టాల గురించైతే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అన్నట్టుంటుంది పరిస్థితి. నాట్లు వేద్దామంటే ఎరువులు దొరకవు. పంటలు పండిద్దామంటే నీళ్లుండవు. పోనీ చచ్చి చెడి వ్యవసాయం చేసినా పంట చేతికొచ్చిన తర్వాత గిట్టుబాటు ధర అసలే రాదు. ఇక విద్య, వైద్యం అంటే కామన్ మ్యాన్ ఖచ్చితంగా ఆస్తులు అమ్ముకోవాల్సిందే. ఎవరు అధికారంలో ఉన్నా, ఏ నాయకుడిని ఆదుకోవాలని అడిగినా చెవిటోడి ముందు శంఖం ఊదినట్లుంటుంది తప్ప అస్సలు రెస్పాన్స్ ఉండదు. ఇదిగో ఇలాంటి వ్యవహార శైలే నేపాల్లో తిరుగుబాటుకు అతిపెద్ద కారణం. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర నాయకుల విచ్చలవిడి అవినీతి చూసి జంజడ్ పట్టరాని కోపంతో దేశాన్నే తగలబెట్టేసింది. దేశ యువత, కష్టపడేవారు జీవితాన్ని అంతంత మాత్రం జీతంతో అతి కష్టం మీద లాక్కొస్తుంటే నాయకులు మాత్రం పైనుంచి దిగొచ్చిన వారిలాగా వ్యవహరించడం చూసి మంటెక్కిపోయి తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. ఈ కోపమంతా ఒక్క రోజులోనో, ఒక్క నెలలోనో వచ్చింది కాదు. కొన్ని సంవత్సరాలుగా పేరుకుపోయిన బాధ, కోపం ఒక్కసారిగా కట్టలు తెంచుకొని నేపాల్కు అలాంటి దుస్థితిని తీసుకొచ్చింది. ఒక్క నేపాలే కాదు, అంతకుముందు శ్రీలంకలో కానీ, ఆ తర్వాత బంగ్లాదేశ్లో కానీ ఇలాంటి సీన్లు కనిపించడానికి అక్కడి ప్రజాప్రతినిధుల అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, అధికారుల లంచగొండితనం ఇవే కారణం. ఇప్పటికైనా నాయకులు మారకపోతే ఆ దేశం ఈ దేశం అని లేదు. ఎక్కడైనా ఇలాంటి సీన్లు కనిపించే అవకాశం ఉంది. దేశం బాగుపడినా, తగలబడిపోయినా దానికి కారణం ఖచ్చితంగా నాయకులే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే ఏ నిమిషానికి ఏమి జరుగునో అని పాడుకోవాల్సిందే.